ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి వైఎస్ షర్మిల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యొక్క కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం తథ్యం అని తేలిపోయింది. ఇన్ని కొద్ది రోజుల నుంచి అంటే కొద్ది వారాల నుంచి కూడా జరుగుతున్నటువంటి డిబేట్ ఒక కంక్లూషన్కి వచ్చింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏపీ కాంగ్రెస్లోకి రాబోతున్నారనేది కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే షర్మిల ఎంట్రీ తర్వాత ఏ ఒక్క పార్టీకి సంబంధించి నష్టం, ఏ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందని ఒక విశ్లేషణ చూద్దాం. ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం కంటే ముందుగా ఆమె ఇప్పటికిప్పుడు ఒక గొప్ప ఓటు బ్యాంకుని తెచ్చేసుకుని ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి పార్టీలోకి రాలేదు. అంత స్థాయి, అంత స్టామినా ఆవిడకి కూడా లేదు. సో కేవలం రానున్న ఏపీ ఎలక్షన్స్లో ఆమె ఒక ఓట్స్ బెటర్గా, ఒక ఓట్ స్పాయిలర్గా మాత్రమే ఏపీ రాజకీయాల్లో ఆవిడకు ఒక పాత్ర ఉంటుంది. ఆవిడ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా, ఆమె కంప్లీట్ జగన్ యాంటీ డెసిషన్ తీసుకున్నా, జగన్ ఫేవర్ డెసిషన్ తీసుకున్నా, ఆమె ఫైనల్గా రానున్న ఎన్నికల్లో నిలబడేది కేవలం ఓట్ స్ప్లిట్టర్గా లేదా ఓట్ స్పాయిలర్గా తప్ప ఒక ప్రభంజనాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఏపీలోని కాంగ్రెస్ పార్టీకి లేదు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి షర్మిలకు కూడా లేదు. సో తెలంగాణలో పాదయాత్ర ఆమె చేపట్టినట్టు ఇక్కడ కూడా ఒక 100 రోజుల పాదయాత్రను ఏమైనా ఆమె చేపడతారేమో. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు తర్వాత ఉన్నటువంటి ఆ అసంతృప్తికర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంతమంది షర్మిలతో వచ్చి కనుక జాయిన్ అయితే, షర్మిలని కనుక ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కూతురుగా యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళితే డెఫినెట్లుగా జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరి చంద్రబాబు నాయుడికి అంశం లాభం చేకూరుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ షర్మిల ఆ రకమైన నిర్ణయం తీసుకుంటున్నట్లే కనిపిస్తున్నారు. అట్లా కాకుండా ఆమె ఒక్కవేళ పొరపాటున చంద్రబాబు నాయుడుతో గనక పొత్తు లాంటి అంశం ఏమైనా పెట్టుకుంటే, ఎందుకంటే రీసెంట్గా షర్మిలకు అత్యంత ఆత్మీయుడు, షర్మిల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవేందర్ రెడ్డి అనేటువంటి ఒక కీలక నేత ఆమె తరఫున చేసినటువంటి వ్యాఖ్యల్లో చంద్రబాబు నాయుడే పొత్తు కోసం మా కోసం ఎగబడతారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటేనే ఆయన జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతారు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఓడించే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి కిందకి దిగుతారు, ఎందుకంటే గణనీయమైనటువంటి ఓటు షేరు, ఓటు బ్యాంక్ మాకు పెరగబోతోంది, షర్మిల ఎంట్రీ తర్వాత రాష్ట్ర రాజకీయం అద్భుతంగా మారబోతోంది. సో ఇది గుర్తుపెట్టుకుని డెఫినెట్లీ షర్మిల్ని తనతో కలుపుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కలుపుకుని ముందుకెళ్తేనే చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కిందకి దించగలుగుతారు, ఈ విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి అంటూ ఆయనే వ్యాఖ్యలు చేశారు. సో ఆయనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటే నిజంగా చంద్రబాబు అప్రోచ్ అయితే షర్మిల కనుక చంద్రబాబు నాయుడుతో కలుస్తారా? కలిస్తే మాత్రం యాంటీ ఓటు బ్యాంక్ని సేవ్ చేయడం కోసం కలిసినట్టు అవుతుంది. ఏదైతే జగన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఉంటాయో వాటిని చీలిపోకుండా కలుపుకోవడం కోసమే చంద్రబాబు ముందుకెళ్తారు. అట్లా కనుక చేతులు కలిపితే ఒక రకంగా అది జగన్కి దెబ్బ అయినా కూడా చంద్రబాబుకి, షర్మిలకి ఇంకా ఎక్కువ దెబ్బ అవుతుంది. ఎందుకంటే తన జీవితాంతం బతికున్నంతకాలం చంద్రబాబు మీద, చంద్రబాబు పాలసీల మీద, చంద్రబాబు యొక్క బిహేవియర్ మీద, చంద్రబాబు పార్టీ మీద, చంద్రబాబు మనస్తత్వం మీద, చంద్రబాబు యొక్క అన్యాయాల మీద నేను పోరాటం చేస్తున్నాను అంటూ బతికినన్నాళ్ళు చెప్పుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కూతురు ఎవరైతే ఉన్నారో అదే వైఎస్ఆర్ కూతురు వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడుతో కలవడాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డికి సపోర్టర్గా ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. మంచో చెడో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి యాంటీగా విడిగా ఉన్నాడు, అతనికే ఈసారి కూడా సపోర్ట్ చేద్దాం అనేటువంటి ఆ కైండ్ ఆఫ్ ఆలోచనతోనే ప్రజలు ఉంటారు తప్ప షర్మిల్కి ఈసారి సపోర్ట్ చేద్దామని అనుకోరు. చంద్రబాబు వైపు గనక చంద్రబాబు నాయకత్వం కిందకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో చంద్రబాబు యొక్క నాయకత్వం కిందకు వచ్చినట్లే అయింది. అట్లాగే షర్మిల కూడా కనుక చంద్రబాబు నాయకత్వం కిందకి పొత్తులో వస్తే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ని కాస్తంత బెటర్ లీడర్గా న్యూట్రల్స్లో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కానీ షర్మిల్ని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. దాంతో ఆ వ్యవహారం మొత్తం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మారుతుంది, ఇంకా టీడీపీకి యాంటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో రానున్న 10-15 రోజుల్లో లేదా 20-30 రోజుల్లో షర్మిల ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, పాదయాత్ర చేస్తారా, జగన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారా ఆమె? ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినా, ప్రస్తావన వచ్చినా ఆయన పేరు చెప్పి తెలంగాణలో ఓట్లు సాధించుకోగల అవకాశం ఆవిడకున్నా కూడా ఆయన పేరు కూడా ఎత్తకుండా తన ఫ్యామిలీలో జరిగినటువంటి గొడవలను కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చాలా హుందాగా అన్నయ్య పేరు ఎత్తకుండా కేవలం కేసీఆర్ యాంటీగానే ఆమె వెళ్ళారు. సో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. లేదా ఏపీకి సీఎంఏ జగన్ కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరెత్తి విమర్శిస్తారా? ఏం జరుగుతుంది? దానికి
వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది వాళ్ళకి అనుకూలంగా అని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కానీ ఆమె ఎవరికి నష్టం చేస్తారు, ఎవరికి లాభం చేస్తారు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఆమె తీసుకున్న నిర్ణయం ఇట్లా ఉంటే జగన్కి సపోర్ట్ అవుతుంది, లేదు అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది. షర్మిల ఎంట్రీ ఎవరికి సపోర్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో మీ విశ్లేషణ కామెంట్లో చెప్పండి. మీకు టైం లేదంటే వాళ్ళ పేరు రాయండి, ఎవరి పేరు రాస్తే వాళ్ళకి సపోర్ట్ అవుతుందని అర్థం. షర్మిల సపోర్ట్ జగన్ లేదా షర్మిల సపోర్ట్ చంద్రబాబు అని కామెంట్ రాయండి.